ఓం గం గణపతే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవర్, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్లిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి, మనం చూసుకుంటే గురుమూఢం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢం మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్ లో మనకి వివాహాలు కానివ్వండి, గృహ ప్రవేశాలు లాంటి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్ గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్ గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్ లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో మనం కన్యరాశి ఫలితాలు చూసుకుంటే మిక్స్డ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. మన జనరల్ గా 4 గ్రహాలు మంత్లీ మారుతూ ఉంటాయి. అవి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు దాదాపు నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కుజుడు మాత్రం 45 days కి మారుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మంత్లీ ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం మనసులో పెట్టుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా 4 గ్రహాలు చూసుకుంటే 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి, 2 గ్రహాలు మాత్రం మిక్స్డ్ గా ఉంది. అంటే టోటల్ ఒక 70% బాగుంది, కానీ ఒక 30% కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందని గమనించుకోవాలి. మనం విషయాలు డీటెయిల్ గా కనుక చూసుకుంటే, కన్యరాశిలో ఇందులో పాదాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే టో, పా, పీ, పో, టా, నా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. మనకి మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ఇచ్చారండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, 4 గ్రహాలు విత్తలాభం, దేహరుజం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తిం అని చెప్తారు. అంటే 4 ముక్కల్లో సింపుల్ గా చెప్పాలంటే, వీళ్ళకి ఈ టైంలో ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ గా కూడా అభివృద్ధి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటే, సూర్యుడు 11వ స్థానంలో ఉండటం ఒక మంచిది. సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన ఎంత చక్కగా బాగుంటే మిగతా అన్ని గ్రహాలు కూడా దాదాపు అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు 11వ రాశిలో ఉండటం వల్ల మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశి అని చెప్తూ ఉంటారు. అంటే ఏకాదశిలో 11వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది? అర్ధచ్చ ధనానికి సంబంధించి చాలా బాగుంటుంది. స్వకులాచార అంటే ఇంట్లో ఉత్సవాలు, సెలబ్రేషన్ చేసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అన్ని పనులు చేసుకోవటం, ఇంతే కాకుండా
గృహే ఉత్సవం శుభం, గృహంలో ఉత్సవం జరుగుతుంటుంది, శుభకార్యాలు జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. నిత్య మాధుర్య భుక్తిచ్చ, నిత్యం ప్రతిరోజు చక్కగా మంచి తీపి పదార్థాలు తింటూ ఉత్సాహంగా చలాకీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది సూర్యుడు చాలా మంచి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే కుజుడు కొంచెం మిక్స్డ్ గా ఉంది, కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఏం చేస్తారు అంటే, కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల అశనాచ ధన శూన్యం శోషణం దేహ పీడనం స్థానానాశనం విరోధం చ నవమస్తద్ భవేత్ భృగు అంటారు. అంటే 9వ స్థానంలో నవమస్తద్ భవేత్ ధారాసుతే. ఇప్పుడైతే 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంట, అశనాచ అంటే అన్న వస్త్రాలకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ శోషణం, శారీరకంగా ఫిజికల్ గా కొంచెం టైర్డ్నెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం విరోధం, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకున్న పదవిలో కానివ్వండి, పొజిషన్ లో కానీ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కుజుడు సరిగా లేకపోతే జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇబ్బంది, మీ స్టేటస్ స్థితి గతిలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో చాలా చక్కగా బాగుంటుంది, పదోన్నతి ఉంటుంది, శాంతి ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహంగా కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. అయితే వీళ్ళకి 12వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. శాస్త్ర పీడం చోర బాధ అతిక్రయం మహాద్భయం కృషి రవ్యాది సర్వ విఘ్నం శాత్. ద్వాదశకే ద్వాదశకే భృగో అంటారు. అంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండటంలో సంస్కృత గ్రంథాల్లో ఏం చెప్తారంటే, కృష్యాది సర్వ విఘ్నం శాత్, వ్యవసాయం చేసిన బిజినెస్ చేసిన అందులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మహాభయం, కొంచెం భయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శుక్రుడు ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కొనాలన్నా, లైక్ లగ్జరీ హోటల్స్కి వెళ్ళే అవకాశము, ట్రిప్కి వెళ్ళే అవకాశాన్ని కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చక్కగా విలాసవంతమైన జీవితానికి డబ్బులు ఖర్చు అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్ గా ఉంది అని మీరు గమనించుకోవాలి. కొన్ని విషయాల్లో బాగుంది కూడాను, ఎక్కడెక్కడ కొంచెం ప్రతికూలంగా ఉందో ఆ విషయాలు కొంచెం మీరు ఆలోచించుకొని నిదానంగా డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నక్షత్రాల ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటాం. నక్షత్ర ప్రకారం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, పరవాసము ఫారిన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అతి భయము నాశనము, అనుకున్న పనులు ఏదో కాకుండా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత అతిగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, దేహ పీడనము, అతి భయము, పరవాసము చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది ఈ మంత్ అంతా. అయితే ఛాలెంజ్ ఏంటంటే శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనవసరంగా అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీరు అతి భయము, కుజుని వల్ల భయపడే పరిస్థితులు ఉంటాయని గమనించుకోవాలి. ఇంతే కాకుండా వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళు పర్టికులర్ గా పూర్వకాలంలో పశునాశనం అంటారు. ఎవరైనా అగ్రికల్చరల్ ఇలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ సిటీలోను ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాల మీద ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ రిసోర్సెస్ ఏమైనా ఉంటే అవి సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఏదైనా గనక పరిహారాలు గనక చెప్పుకుంటే, కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినా చాలా చక్కగా ఉంటుంది. కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటాయి. ఈ శాంతి పూజలు చేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ శాంతి పూజలు అంటే జపాలు, దాన తర్పణ, హోమాలు అని చెప్తూ ఉంటారు. ఇవి చేపిస్తే చక్కగా కుజుడికి గ్రహానికి బలం పెరిగి చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్ గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or-5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్ లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్ గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్ లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని
చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్న వాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్తం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.